అందుకుంటున్నారు. ఎలా ఉందండి ఈ విజయం? ఈ విజయం మరి పవన్ కళ్యాణ్ గారు గెలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన నాకు ఒక మాట అన్నారు అందరం ఉండగా, నా గెలుపుని మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా మనస్ఫూర్తిగా చెప్పారు. అంటే బాధ్యత, అవును, మీరు అలా పనిచేయాలని. ఆ బాధ్యతని నెరవేర్చి గెలుపుని ఆయనకి, నేను ఇది వరకు ఒకసారి అన్నాను బంగారుపల్లిలో పెట్టిస్తాను, మీకు జ్ఞాపకంలో లేదా, 4-5 నెలల క్రితం. అదే విధంగా ఈవేళ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నాం. ఎంతో సంతోషంగా ఉంది. మరి సంబరాలు కూడా మా కార్యకర్తలు అందరూ కూడా చేసుకున్నారు. అవును, అక్కడ విజువల్స్ చేస్తున్నారు మా వాళ్ళు. చేసుకున్నారు. అదే మీకు ఎలా వచ్చింది అప్పుడు కానీ చేసుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పిఠాపురం రావడం, మేము గెలిపించుకోవడం చాలా ఆనందంగా అందరికీ ఉంది. మరి ఆయన గెలుపు కూడా చాలా మంది జన సైనికులు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ ఫోన్లు చేసి కంగ్రాట్స్ చెప్తున్నారు మాకు. చాలా ఆనందంగా ఉంది. అంటే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్ట్నర్షిప్ ఈ రాష్ట్రానికి ఒక నమ్మకం కలిగించింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం ప్రజల మనసు బాధపడింది. ఆ టైంలో అండగా నిలబడిన విధానం పవన్ కళ్యాణ్ గారు, అంటే ఇంకొకరు ఎవరినైతే నా పార్టీకి డెవలప్ అవ్వాలి, ఇదే సమయం మనం ఉపయోగించుకోవాలని ఆలోచిస్తాం. ఆయన అవన్నీ ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి సీనియర్ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు, దేశవ్యాప్తంగా గౌరవించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అటువంటి నాయకుడిని దుర్మార్గంగా అరెస్టు చేయడం అన్యాయం అని చెప్పి ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో మరి ఇద్దరం కలిసి పోటీ చేస్తామని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా అంటే ఓటు చేయలనివ్వను అన్న స్లోగను చాలా కిందకి వెళ్ళింది. అంటే దాని వలన ప్రజలు ఎలా నష్టపోతున్నారో, 5 సంవత్సరాల జీవితాలు మనం ఏదో ఇష్టం వచ్చినట్టు వేసేస్తున్నాం. ఎవరు కరెక్ట్ అయిన వ్యక్తుల చేతిలో మన జీవితాలు పెడితే సంతోషంగా ఉంటాయని ఒక ఆలోచన ఈ రాష్ట్ర వ్యాప్తంగా కల్పించారు. రెండవది, సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి మరి ఈ రాష్ట్రానికి ముందుగా ఉంటే రాష్ట్ర ప్రజలందరి యొక్క భవిష్యత్తు, రాజధాని కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారం కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారి చేతిలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రజలు నమ్మారు. యువత ఇంకా గట్టిగా నమ్మింది. రాబోయే రోజుల్లో మనకు ఉద్యోగాలు వస్తాయి, ఇండస్ట్రీలు డెవలప్ అవుతాయి, ఇద్దరు మాట ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా సూపర్ 6 పథకాలు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడు, నొక్కుతూ ఆయనింటికి బటన్ కూడా నొక్కున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. అమ్మఒడి ఇవ్వడం, ఒక పిల్లోడికి ఇచ్చి ఒక పిల్లోడికి ఇవ్వకపోవడం, ఒళ్ళో అమ్మఒడి అందరికీ సమానం. అలాగే ఈ సూపర్ 6 లో గ్యాస్ సిలిండర్స్ ఒకటి మహిళలకి, రైతులకి 20,000 ఒకటి, నిరుద్యోగ భృతి ఒకటి, ఇవన్నీ కూడా ఆడబిడ్డ నిధి ఒకటి ప్రజల్లో బాగా చొచ్చుకుని పోయినాయి. అంటే ఇచ్చిన విధానం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సర్టిఫికెట్ మీద సంతకం పెట్టి మీకు ఈ పథకాలు ఇస్తామని చెప్పి తెలియజేయడం ఒకటి. రెండవది, అవినీతి లక్షల కోట్లు ఏదైతే జరుగుతుందో అవినీతి జరగకుండా మేము సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు. ప్రజలకు ఆ డౌట్ లేకుండా. మరి అప్పు చేశారు కదా, ఎలా వస్తానో ఒక ఆలోచన ప్రజలు కూడా వస్తే దాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే అవినీతి లక్షల కోట్లు జరిగిందో ఆ అవినీతి వీటన్నిటికంటే ముఖ్యంగా ఇండస్ట్రీస్, మరి యువతకు మంచి నమ్మకం కలిగింది, ఉద్యోగాలు ఒకటి, ఇవన్నీ కూడా బాగా పనిచేసినాయి. అన్నిటికంటే ముఖ్యంగా మరి మా పిఠాపురానికి వచ్చేసరికి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మా చేతిలో పెట్టామని చెప్పారో అదే విధంగా మేము గెలిపించి బంగారుపల్లిలో పెట్టి మరి ఆయనకి ఇచ్చాం. చాలా సంతోషంగా ఉంది ఇవాళ పిఠాపురం నియోజకవర్గం. ఆయన యొక్క గెలుపు, ఆయన యొక్క ఇండివిజువల్ మరి గౌరవం, పేరు, అదే విధంగా కూటమిలో అందరం కలిసి పనిచేయడం, ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా అందరు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, అలాగే బీజేపీ కసిగా పనిచేస్తాం. మేము పనిచేయడం వేరు, కసిగా పనిచేయడం వేరు. ఆ విధంగా ఈ రోజు రాష్ట్రం యొక్క మార్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అహంకారం, చంద్రబాబు అరెస్టుతో పాటు
పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, ఉమ్, ఏలనగా విమర్శించడం, అసెంబ్లీ గేట్ టచ్ చేయలేడని చెప్పడం, వేళ పిఠాపురం నుంచి బయలుదేరి 70,300 మెజార్టీతో గేట్ను తన్నుకుని మరి అసెంబ్లీలోకి వస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే వర్మ గారు ఫస్ట్ రౌండ్ నుంచి కూడా ఈ సునామీ ఉందా అండి? ఫస్ట్ రౌండ్ నుంచి కూడా ఎక్కడన్నా ఏమన్నా ఫస్ట్ రౌండ్ నుంచి కూడా 4,000 నుంచి స్టార్ట్ అయింది సార్. 4,000, 5,000 నుంచి అలా కంటిన్యూటీగా వెళ్ళింది. ఉమ్, ఏదో 1-2 రౌండ్లు 2,500 అసలు మెజార్టీ లేని రౌండ్ లేదు. ఉమ్, ఆ విధంగా వెళ్ళింది. ఎంచేదంటే ఒక నమ్మకం కూటమి మీద ప్రజలకు కలిగింది. ఈ విజయం యొక్క మూల కారణం ఏంటంటే రైతాంగానికి కానీ ప్రజలకు కానీ అదేవిధంగా పోలవరం కానీ చాలా ఎఫెక్ట్ పడ్డాయి. ఉమ్, అన్నీ కూడా నిన్న కూడా మీ ఛానల్లో ఎవరో చెప్పారు ఓడిపోతారని చెప్పారు, ఆయన మూర్తి గారు ఎవరో. ఉమ్, నేను గట్టిగా చెప్పడం జరిగింది ఛానల్లో ఒక ఆయన చెప్తే. అంటే రైతాంగం వ్యతిరేకంగా ఉందన్నారు. అసలు రైతాంగం వ్యతిరేకంగా ఉన్నది వైసీపీ మీద. అవునండి. కాదు, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తారుమారైనాయండి. ఎవ్వరూ కూడా ఊహించలేకపోయారు. ఒకే ఒక్క ఆయన 160 ఇచ్చారు. అవును. అంటే ఇది వరకు ఎగ్జిట్ పోల్స్ కి కరెక్ట్ గా దొరికేవారు జనం. ఉమ్, ఇప్పుడు భయంతో ఎవరు ఎక్స్పోజ్ అవ్వలేదు. ఓకే. అసలు సైలెంట్ ఎంత ఓటింగ్. భయంతో బతుకుతున్నారన్న దానికి నిదర్శనం ఈ రోజు రాష్ట్ర రిజల్ట్స్. ఉమ్, 164 కూటమికి వచ్చాయి, టీడీపీకి 135, జనసేనకి అయితే 100% వచ్చినాయి. 21కి 20. అది ఏంటంటే 21కి 21 వస్తాదని పవన్ కళ్యాణ్ గారు కూడా ఊహించుంటారు కదా. ఆయన